ఒకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషమూ లేని ఆ పిచ్చుక ఒకరోజు కాకుల గుంపుకు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం కుదిరింది. అయితే పిచ్చుకకు అందరూ తన స్నేహితులు కాకులతో స్నేహం చేయడం వద్దని, అవి మంచివి కావని చెప్తూనే ఉన్నారు. కానీ ఆ పిచ్చుక తమ మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు ఆ పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని ఏమీ అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళిపోయింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలంలో రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు. ఆ కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రుమంటూ ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులతో దెబ్బలు తిని దొరికిపోయింది. బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు. నేను అమాయకురాలిని. నన్నేం చేయొద్దు. నన్ను వదిలేయండి అని ఆ పిచ్చుక చాలా ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన ఆ రైతులు కోపం మీద పిచ్చుక మాట నమ్మలేదు. దాన్ని అసహ్యంగా చూస్తూ మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఎటువంటిదో అని నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచివారితో స్నేహం చేయాలి. మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవారే అని ఇత ఇతరులు అనుకుంటారని పిచ్చుకకు అర్థమైంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.